లేకపోతే ఏం చేస్తావో నరికేద్దాం. యేసు ప్రభు తోటమాలి అంటున్నాడు, అయ్యా ఫలించకపోతే నరికేద్దాం. ఎంతకు ఏ ఫలములు ఆశించాడు దేవుడు? నీ నుంచి ఆశించిన ఫలములేమిటి, లేక పండ్లేమిటి? నువ్వేం ఫలిస్తే ఆయన సంతోషపడతాడు, నువ్వు ఏ కోణంలో ఎదుగుతే ఆయన ఆనందపడతాడు, నువ్వు ఏ స్థితిలో పై స్థాయికి వస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. యజమాని సంతోషించలేకపోయాడు, బాధపడ్డాడు. ఈ యజమాని సంతోషించాలంటే నువ్వు ఫలించాలి, నీలో నుంచి ఫలములు కావాలి. ఏమిటి ఆ ఫలములు? మొదటి ఫలము చదవండి, అంజూరపు చెట్టు గురించే. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. ఇందాక అబ్బాయి చదివిచ్చాడుగా మొదటి వచనం, అది కాదు ఇప్పుడు చదువుతుంది. 11వ వచనం, 11వ వచనం. పొలములో ఒక ఐగుప్తీయుడు కనపడ్డాడు. వాడు దావీదు నద్దకు వాణ్ణి తోడుకొని వచ్చి వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములు ఏమీ పుచ్చుకొనలేక ఉండెను. తెలుసుకొని వానికి భోజనం పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికిచ్చిరి. వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లెను. అంజూరపు అడలు, అది అండర్లైన్, మన అంశం అదే. అంజూరపు చెట్టు నుండి యజమాని ఏవి ఫలములు ఆశిస్తున్నాడు? మొదటి మాట, ఆయన నీ నుంచి ఆశిస్తున్న ఫలము, నీ నుంచి కోరుకుంటున్న పండు, నీ నుంచి ఏదైనా తినాలని ఆశపడుతున్న యజమాని ఏమిటి ఆ ఫలం అంటే, నువ్వు ఈ భూమి మీద ఈ సంవత్సరము ఇదిగో ఎవరైనా ప్రాణము కృషించిపోతున్నవారు, కృంగిపోయిన వారు, నశించిపోతున్న వారి పట్ల వారి ప్రాణాలు తెప్పరిల్లి చేసే పండుగ ఫలముగా నువ్వు ఉండాలన్నదే దేవుని ఆశ. ఏ ఫలముగా? ప్రాణాలను తెప్పరిల్లు చేసి అంజూరపు పండు. ఆ రోజు దావీదు దగ్గర ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఇతను ఎవరు? ఐగుప్తుడు. ఇందాక మన మహేష్ చెప్పాడు ఏమని, ఇదిగో దావీదును, దావీదు భార్యలను, దావీదు పిల్లలను ఎత్తుకొని వెళ్ళిపోయారు శత్రువులు. ఇదే అధ్యాయంలో ఎత్తుకొని వెళ్ళిపోయినప్పుడు దావీదుతో ఉన్న వాళ్ళే దావీదును చంపాలి అనుకున్నారు. ఎందుకు? నీ పిల్లల వల్లే మాకు ఈ కర్మ, నీ పిల్లల వల్లే మా జీవితాలు ఇలా అయిపోయాయి. అవును, కొన్నిసార్లు మన పిల్లల వల్లే కొన్ని కుటుంబాలు పాడైపోతాయి. వాళ్ళు వచ్చి అంటుంటారు, నీ కొడుకు వల్లే నా కూతురు పాడైపోయింది, నీ కూతురు వల్లే నా కొడుకు పాడైపోయాడు, నీ కొడుకు వల్లే నా కొడుకు పాడైపోయాడు, నీ వాడి వల్లే మా ఇల్లు పాడైపోయింది. అవును, దావీదును అదే మాటలన్నారు. నీ పిల్లల వల్లే మాకు ఈ కర్మ పట్టింది. ఏం కర్మ? ఊరిని కాల్చి పడేశారు, ఊరిని ధ్వంసం చేసి పడేశారు, ఆస్తులను ఎత్తుకొని పోయారు, భార్యలను ఎత్తుకొని పోయారు, పిల్లల్ని ఎత్తుకొని పోయారు. అయితే యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేసి కొంతమందిని తీసుకొని ఎవరైతే దోచుకొని పోయారో, ఎత్తుకొని వెళ్ళారో వాళ్ళతో తరుముతా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడిన, తరుమో పట్టుకుంటావు అని వాళ్ళ కోసం బయలుదేరి వెళ్తున్న దావీదుకు వాళ్ళ సైన్యములో నుంచి ఒకడు తప్పిపోయాడు. ఐగుప్తీయుడు తప్పిపోలా, పనివాడు. వాళ్ళు శత్రువుల దగ్గర ఉండి, వాళ్ళ దగ్గర ఉండి పనిచేసేవాడు. ఈ పని చేసేవాడు బాగలేక, జ్వరముతో లేక జలుబుతో, దగ్గుతో, తలనొప్పితో బాగోలేక వాడు బలహీనుడైపోతే వీడి వల్ల మనకు లాభమేందని అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఏమండి, ఒక యజమానికి ఇది తగునా? నీ దగ్గర కష్టపడి పనిచేస్తున్న పనివాడు బాగోలేకపోతే ఏం చేయాలి? శతాధిపతి వెళ్ళి యేసు ప్రభు దగ్గర వేడుకున్నాడే, అంత అవసరం ఆయనకి? ఏం అవసరం? తన పనివాడి కోసం వెళ్ళి, అయ్యా ప్రభువా, నా ఇంట్లో ఒక పనివాడు బాగోలేడు నాయన, ఇక్కడి నుంచి ఒక మాట చెప్పు బాగుపడతాడని ఒక పనివాడి కోసం ఒక ఉద్యోగస్తుడు, ఉన్నత స్థాయిలో ఉన్నవాడు, 100 మందికి అధికారం కలిగిన వాడు వెళ్ళి ఏమడిగాడు? నా పనివాడు క్షేమంగా ఉండాలని కోరుకున్నాడే. తోటి పనివాడు, యజమాని దగ్గర కష్టపడుతున్నవాడు, చెప్పిన మాటల్లో వింటున్నవాడు పనివాడికి జబ్బు చేస్తే అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఎవడైనా?
వదిలిపెట్టేసి వెళ్ళిపోతే 3 రోజులుగా ఆకలి దప్పికతో అల్లాడిపోతున్నాడు. ఈలోపు దావీదు ఆ పక్కకు వచ్చాడు. దావీదుకు వాడు కనిపించాడు. కనిపించిన వాడిని చూశాడు. నీరసంగా పడున్నాడు, నిస్సహాయ స్థితిలో పడున్నాడు. అయ్యో వీడికి ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచించాడు. వెంటనే ఆయన దగ్గర ఏమైతే ఉందో అది ఇచ్చాడు. అందులో అంజూరపు ముక్కను కూడా ఇచ్చాడు. ఎప్పుడైతే అంజూరపు ముక్కిచ్చాడో, ద్రాక్ష గెలలు ఇచ్చాడో, వాడికి అన్నపానములు పెట్టాడో, వాడి ప్రాణము తెప్పరిల్లెనో. ఇది నిన్నుంచి ఈరోజు దేవుడు ఆశిస్తున్న ఫలమో. ఈరోజు కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడిగా ఉన్నావా? ఇంకా కాస్త కృంగజేసేవాడిగా ఉన్నావా? ప్రాణం పోతున్న వారి ప్రాణాలను తెప్పరిల్ల చేసేవాడిగా ఉన్నావా? లేక ఉన్న ప్రాణాన్ని కూడా కొన ఊపిరితో ఉన్న ప్రాణాన్ని కూల్చేవాడిగా ఉన్నావా? కూలిపోతున్న కుటుంబాన్ని కట్టేవాడిగా ఉన్నావా? లేకపోతే ఇంకా కాస్త పడగొట్టేవాడిగా ఉన్నావా? అసమాధానంతో ఉన్న ఇంటిని వెళ్ళి సమాధానపరిచేవాడిగా ఉన్నావా? లేకపోతే అశాంతితో ఉన్న ఇంటిని విడగొట్టేవాడిగా ఉన్నావా? ఈరోజు అడుగుతున్నాను నిన్ను, నీలో దేవుడు ఆశిస్తున్న ఫలమో, ఆశిస్తున్న పండు ఏమిటో తెలుసా? ఈ సంవత్సరం నువ్వు ఎదుటి వారు ఎవరైనా నిస్సహాయ స్థితిలో పడి ఉన్నప్పుడు, ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్నప్పుడు, అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, తిండికి గతి లేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నప్పుడు అంత సహాయం చేసి వారి ప్రాణాన్ని తెప్పరిల్లు చేయి. ఆ రోజు 3 ఏళ్లగా ఎదుగుతున్న ఫలము ఇదే. కనిపించలా అంజూరపు చెట్టులో? కనిపించలేదు. ఇంకొక మాట మీకు చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. ప్రాణం తెప్పరిల్లేదు ఎప్పుడో చూపిస్తాను మీకు. 15:19 న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనం. దేవుడు లేమిలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లిందండి. పరిస్థితి ఎలా ఉందో తెలుసా నీకు? 1000 మందితో యుద్ధం చేశాడు శాంసోను. 1000 మందితో పోరాడాడు శాంసోను. వాళ్ళందరినీ గెలిచిన తర్వాత, వాళ్ళందరినీ గాడిద దవడ ఎముకతో చంపిన తర్వాత శ్వాస వచ్చేసింది, నీరసం వచ్చేసింది, గొంతు ఆరిపోతా ఉంది, అయ్యో నాలక అంటగట్టకపోతా ఉంది, గుక్కెడు మంచినీళ్ళ కోసం అల్లాడిపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మీరే చెప్పండి, మే నెల ఎండల కాలంలో మీకు ఐడియా ఉందో లేదో, అనుభవం ఉందో లేదో కానీ గుక్కెడు మంచినీళ్ళ కోసం అల్లాడిపోతారు తెలుసా? అవి ఎక్కడ దొరుకుతాయా అని పరిగెత్తుతారు. అల్లాడిపోతున్నప్పుడు దేవునికి సంసోను ప్రార్థన చేసినప్పుడు ఒక గోతిని దేవుడు చీల్చాడు. ఆ గోతిలో నుంచి నీళ్లు పైకి వచ్చాయి. ఆ నీళ్లు తాగి తెప్పరిల్లాడు. ఈరోజు ఎంతమందిని మనం తెప్పరిల్ల చేయాలి ఈ సంవత్సరం? ఎంతోమంది తెప్పరిల్లక, తృప్తిగా బతకలేక, ప్రాణము సమస్యలిపోయి, నా ప్రాణమా నాలో నీవెందుకు కృంగిపోయావో అనే స్థితిలో ఎంతోమంది యువకులు ఉన్నారు, ఎంతోమంది తల్లులు ఉన్నారు, ఎంతోమంది తండ్రులు ఉన్నారండి. అలాంటి సమయంలో నువ్వు వెళ్ళి కాస్త ధైర్యపరిచి బలపరిస్తే ఎంత బాగుండేది. వారి ప్రాణం తెప్పరిల్లిద్దిగా. అక్క నీ రాక వలన నా ప్రాణం ఏమైంది? వాడు వస్తున్నాడా, వాడు వచ్చాడా, ఇంక అయిపోయినట్టే మనం ఇలా అనుకుంటున్నారేం చూడండి. ఆ రోజు ఎవరతను, ఏం పేరు అతంది? తీతు రాక వలనట వాళ్ళు ఆదరించబడ్డారట సేవకులు. కోరింది రాసిన పత్రిక ఉంటాయి ఆ మాటలు. కోరింది రాసిన పత్రిక 2 కోరింది 7వ అధ్యాయం 6వ వచనం. అయినను తీతు రాక వలన ఎంత ఆదరణ ఏమ్మా. కొన్నిసార్లు నేను వెళ్ళినప్పుడు అన్నా భలే టయానికి వచ్చావన్నా, నీ రాక వలన మేము ఎంతో ఓదార్పు పొందుతాం అంటుంటారు. దేవుడు పంపించాడు అంటుంటారు. కొన్నిసార్లు నేను అనుకోకుండా వెళ్తాను, ప్రేరేపణ బట్టే వెళ్తాను, ప్రేరేపించకుండా ఏ ఇంటికి వెళ్ళను, పిలిస్తేనే వెళ్తాను మొదటిగా. రెండోది ప్రేరేపణ, బయలుదేరుతాను బైబిల్ బట్టి ప్రార్థన, ఎక్కడ వెళ్ళాలా అని అంటే ఆయన ప్రేరేపిస్తేనే ఆ ఇంటికి ఆ వీధికి వెళ్తాను అంతే, లేకపోతే వెళ్ళను.
వెనక్కి తిరిగి వస్తాను, అటు ఇటు తిరిగేసి వచ్చేస్తాను, ప్రేరేపణ లేకుండా వెళ్ళను. తీతు రాక వలన మేము ఆదరించబడ్డాము. ఈ సంవత్సరము ఆదరించేవారిగా, ప్రాణాలను తెప్పరిల్ల చేసేవారిగా, ఒక ఫలము నీలో కనిపించాలని దేవుడు ఆశిస్తుంటే నువ్వేమో ఫలితము లేని వ్యక్తిగా, ఫలములు లేని వ్యక్తిగా, పూతలు లేని వ్యక్తిగా, పనికిరాని వ్యక్తిగా ఉండిపోయావో. తోటమాలైన యేసు బ్రతిమిలాడి ఈ సంవత్సరం బతకనివని వేడుకున్నాడు. అయ్యా ఈ సంవత్సరం ఉండనిమ్మో, అది ఫలించినా సరే, లేని ఎడలా నరికివేయి అని వేడుకున్నాడు. ఏమి ఫలించాలి? ఈ సంవత్సరం ఎదుటివారు బాధల్లో ఉన్నట్లయితే దయచేసి వెళ్ళండి, ఆ ప్రాణాన్ని కాస్త తెప్పరిల్ల చేయండి. ఎవరైనా కష్టంలో ఉన్నట్లయితే నువ్వేమి డబ్బు ఇవ్వద్దో, వెళ్ళి కాస్త ఓదార్చు, పక్కన కాసేపు కూర్చో. అక్క భయపడకక్క, ఏం కాదు లెక్క, వదిన భయపడద్దు, అన్నయ్య భయపడద్దు, ఏమన్నా తండ్రి గారు భయపడద్దు, అమ్మగారు భయపడద్దు. ఇక ఆడపిల్లలు మగపిల్లలకు వస్తే వీళ్ళు ప్రేమలో ఫెయిల్ అయిపోవటం, ఏమండి రకరకాల వీళ్ళ ఆలోచనలో వీళ్ళు ఉండి ఇంకా వీళ్ళు చిక్కిపోతారు. పోయిన వారం చెప్పానుగా, అలాంటి వారిని కొంచెం వెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి, ఇది కాదమ్మా జీవితం, ఇది కాదు నాన్న జీవితం, జీవితం అంటే ఒక అద్భుతంగా ఉంటుంది, ఇది కాదు, ప్రేమలో విఫలమైపోయావని బాధపడకో, దేవుడు ఒక మంచి అమ్మాయిని ఇస్తాడు, దేవుడు ఒక మంచి అబ్బాయిని ఇస్తాడు అని చెప్పగలిగి, ఒక స్నేహితుడిగా చెప్పగలిగి కన్విన్స్ చేసి వాడిని మార్చాల్సింది పోగొట్టి, చచ్చిపో, ఆ అమ్మాయి దక్కని దానికి ఎందుకు, ఆ అబ్బాయి దక్కని దానికి ఎందుకని సలహాలు ఇవ్వకండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీలో ఆయన ఆశించిన ఫలం ఏమిటో తెలుసా? ప్రాణాలను తెప్పరిల్లి చేసే ఒక అద్భుతమైన పండు నీలో కాయాలని, ఆ చెట్టుకు కనిపించాలని ఆశపడి 3 ఏళ్ళగా ఎతుకుతే ఒక్క ఫలము లేదే. యజమాని దేవుడు 3 ఏళ్ళు వెదకినా కనబడలేదే ఒక ఫలమైనా, కనబడలేదే ఒక ఫలమైనా, ఏలా ఈ భూమి వ్యర్థమని పలికెన్, ఏలా ఈ భూమి వ్యర్థమని పలికెన్, నరికించమనెను ఆ చెట్టును. పనికి రానప్పుడు ఎందుకు ఆ చెట్టు, పనికి రానప్పుడు ఎందుకు ఆ కొడుకో, పనికి రానప్పుడు ఎందుకు ఆ కూతురో, పనికి రానప్పుడు ఎందుకు ఆ భర్త? అన్నట్టుగానే ఉన్న ఈ మాటలు, 20 సంవత్సరాలు ఏడ్చాడు. ఎవరో? యాకోబు. 20 ఏండ్లు ప్రేమించిన కుమారుడు దూరం అయిపోయి, ఇక నాకు కొడుకు లేడా? 14 ఏండ్లు రాహేలు కోసం కష్టపడి, రాహేలు చనిపోయిన తర్వాత ఆమె రూపంలో కొడుకును చూసుకుంటూ బతకాల్సిన వాడు యాకోబు. కొడుకు దూరం అయిపోయాడు, 20 ఏండ్లు అల్లాడిపోయాడు తెలుసా. అలాంటి వాడికి కబురు వచ్చిందేమని, నీ కొడుకు బతికే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు గారు, నువ్వు ప్రేమించిన ఒక్కగానొక కొడుకు అనుకున్నావే, 10 మంది కన్నా మిన్నంగా ప్రేమించావే, 12 మందిలో వాడినే గౌరవించావే, వాడు బతికే ఉన్నాడు. నేను నమ్మను. నీకు కావాలంటే ఇదిగో చూడు, బండ్లు పంపించాడు, నిన్ను తీసుకొని రమ్మని బండ్లు పంపించాడు. ఎట్లా బండ్లు పంపించాడు? పోయిన సంవత్సరం ఎప్పుడో యూట్యూబ్లో ఒక వీడియో చేస్తుంటే, ఆ వీడియోలో ఒక తండ్రిని ఆ కొడుకు కారులో ఎక్కించుకొని ఊరంతా తిప్పుతున్నాడు. కారులో ఎక్కించుకొని తిప్పుతూ ఆ వీడియోలో ఆ కొడుకు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నన్ను చిన్నప్పుడు మా నాన్నగారు కనీసం సైకిల్ కూడా ఎక్కించుకొని తిప్పే స్థాయిలో మాకు సైకిల్ కూడా లేదు. దేవుడు నన్ను దీవించిన తర్వాత ఈరోజు కారు కొన్నాను. మా తండ్రి గారు భుజంల మీద ఎక్కించుకొని చిన్నప్పుడు నన్ను తిప్పాడు. ఇప్పుడు నేను కారులో తిప్పాలనుకున్నానని పక్కన కూర్చోబెట్టుకొని ఆ తండ్రిని కారులో తిప్పుతున్నాడు. ఆయన తండ్రికి ఎంత సంతోషం మీరే చెప్పండి. తండ్రి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ రోజు కొడుకు పోయిన బాధలో ఉన్న ఆ తండ్రికి ఒక ఏమంటారు, ఒక మాట చెప్పారు, నీ కొడుకు బతికే ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో, ఎప్పుడైతే ఆ కొడుకు పంపించిన ఎడ్ల బండ్లు చూశాడో, ఆ కొడుకు పంపించిన ధాన్యం చూశాడో, ఆ కొడుకు పంపించిన ఆనవాళ్ళు చూశాడో, ఆ ప్రాణం ఏమైపోయింది? తెప్పరిల్లింది. అంతే.
ప్రాణం తెప్పరిల్లు చేసే వారిగా ఉండాలన్నదే దేవుని ఆశ. అలాంటి ఫలముగా మీరు ఫలించుదురుగాక. రెండో మాట, ఈ అంజూరపు చెట్టు నుండి ఏ